చేస్తానని అతను అడిగాడు ట్రంప్. మా జేడీ వాన్స్ వచ్చి మా ట్రంప్ పెట్టి అడుగుతున్నాడండి అన్నాడు. అంటే ఓకే ఓకే అట్లయితే కనుక మీరు నువ్వు మధ్యలో వచ్చి చర్చలు అక్కర్లేదు, ఓ పని చేయమనండి, సమస్యకి సులభంగా పరిష్కారం ఉంది, పిఓకేని మాకు అప్పచెప్పేసేయమనండి అని చెప్పాం మనం. అంటే అది ఎట్లాగా అంటే వాళ్ళ దగ్గర ఉన్న టెర్రరిస్టులు మాకు అప్పచెప్పంటాం, అట్లాగే ఇది మాకు అప్పచెప్పంటాం. ఈ మధ్యవర్తిత్వం నువ్వు చేయలేవు కదా, కాబట్టి నువ్వు పక్క తప్పుకుని ఆడుకో, మేము చూసుకుంటాం. ఇది మనం చెప్పిన రూటు, చెప్పిన స్టైల్ ఇది, ప్రచారం జరుగుతున్న స్టైల్ వేరే అనమాట. అంటే మా దగ్గర ఉగ్రవాదులు ఉన్నారని, లేదంటే పహల్గామ్ దాడి కారణం మేమే అని పాక్ ఒప్పేసుకున్నట్టేనా ఇండైరెక్ట్ గా? పాకిస్తాను ఎప్పుడు ఇమ్మీడియట్గా ఒప్పుకోదు, టెర్రరిస్టులు కాదు అది సమరయోధులు అంటది. ఇప్పుడు పుల్వామా జరిగినప్పుడు తీవ్రవాదులు అది కాశ్మీరీ పోరాట యోధులు, మాకేం సంబంధం అంది. నిన్న నోరు జారేసాడు కదా వాళ్ళ ఎయిర్ డిఫెన్స్కి సంబంధించినటువంటి చీఫ్ ఔరంగజేబు అహ్మద్ అనేవాడు. మేమే ఆ రోజున మా ప్రజల ఆకాంక్షల మేరకు, మరి వాళ్ళ ప్రజల ఆకాంక్షలు అంతా ఎర్ర ఆకాంక్షల, ఉగ్రవాద దాడులు చేయమంటాం వాళ్ళ ప్రజల ఆకాంక్షలు. అట్లాంటి ఉగ్రదాడులు చేయమంటే మనం కూడా 10 మందిని పంపిస్తే పాకిస్తాన్లో బూడిదే మిగులుద్ది, మనం వెళ్ళక్కర్లేదు అక్కడి నుంచి. వాళ్ళు ఎవరు బెలూచిస్తాన్ రెబల్స్ ఉన్నారు కదా వాళ్ళకి, తర్వాత తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళకి మీరు అని ఉసుకో అంటే చాలు కుమ్ము వదిలి పెడతారు. మనం వెళ్ళి వాళ్ళకి ఎవరికి మన మనుషుల్ని పంపించి చేయక్కర్ల తీవ్రవాదుల్ని. వాళ్ళ దేశంలో ఉన్న తీవ్రవాదులకు మనం ఆయుధాలు ఇచ్చామంటే సర్వనాశనం అయిపోద్ది, ఎన్ని లక్షల మందిని చంపుతారో తెలియదు.